నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జీలను పెట్టడము అంటే అన్ని సామాజిక వర్గాలను అంటే ఉత్తరాంధ్ర వైపు ఒకటి, రాయలసీమ వైపు ఒకటి, ఇలా విజయవాడ వెస్ట్ ఈస్ట్ ఇట్లా కొన్ని ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క సామాజిక వర్గం కాపు కాస్తుంది, వెన్నుదన్నుగా ఉంటుంది, మనందరికీ తెలిసిన విషయమే. కొన్ని ప్రాంతాల్లో చాలా విచిత్రంగా ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇన్ఛార్జీలు ఉండడము అనేది ప్రస్తుతము ఇప్పుడు ఒకంత డిస్కషన్కు తావిచ్చింది. అందులో ఉత్తరాంధ్రకు సంబంధించి వైసీపీ తరపు చూస్తే మొత్తం కాపు సీనియర్ లీడర్లంతా ఉత్తరాంధ్రలో వైసీపీ తరపున ఎక్కువగా కనిపిస్తున్నారు. అందుకు ఉత్తరాంధ్ర వైసీపీ ఓన్లీ కాపులే ఉన్నారా, వేరే ఇంకెవరూ లేరా? గుడివాడ అమర్నాథ్ రెడ్డి కావచ్చు, బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, ఉన్న సీనియర్ లీడర్లంతా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు. ఎందుకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే. ఆల్మోస్ట్ ఆల్ ఉత్తరాంధ్ర వైసీపీ అంటే కంప్లీట్ కాపు సామాజిక వర్గము. మేము ఉన్నాం, మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు అన్న ఒక వాదన తెర మీదకి వచ్చినట్టుగా వింటున్నాము. ఏంటి ఇది? చాలా ఏమంటారు, చాలా నాకు విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో నేను చూస్తున్నాను. ఎందుకంటే అటు వచ్చేసి కూటమి నుంచి వచ్చేసి అన్ని రకాల వర్గాలు ఉన్నాయి, వైసీపీకి వచ్చేసరికి కాపులు ఎక్కువ కనిపిస్తున్నారు. లేదు, కాకపోతే ఏంటంటే ఇది సోషల్ మీడియాలో దీనిని ఏమంటారు, ఒక వ్యూహాత్మకంగా దీనిని చర్చించేటటువంటి అవకాశం కలగజేశారు. వాస్తవానికి ఏంటంటే శ్రీకాకుళం, విజయనగరం 2 జిల్లాలకి వైకాపా ఇన్ఛార్జిగా బూడి ముత్యాల నాయుడు గారిని వేశారు. ఆయన కొప్పులవెలమ సామాజిక వర్గం. తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లాకు వచ్చేటప్పటికి కురసాల కన్నబాబు గారిని తీసుకొచ్చి నియమించారు. ఆయన కాపు సామాజిక వర్గం. బొత్స సత్యనారాయణ గారిని, గుడివాడ అమర్నాథ్ గారిని ఉభయ గోదావరి జిల్లాలకు వేశారు. వేసేటప్పటికి సరే అది కాసేపు పక్కన పెడితే మొన్న మనకి అంబటి రాంబాబు గారి అంశం ఏదైతే ఉందో ఆ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత దానికి సంబంధించి బొత్స సత్యనారాయణ గారు, గుడివాడ అమర్నాథ్ గారు, కరణం ధర్మశ్రీ గారు, తర్వాత చింతలపూడి వెంకటరామయ్య గారు, ఇంకా పాలవలసి విక్రాంత్ గారు, వీళ్ళందరూ, రెడ్డి శాంతి గారు ఇంకా ఉన్నారు. ఇట్లా వీళ్ళందరూ మీకు ఒకే వేదిక మీద అందరూ వైకాపా వాళ్ళు కనిపించేటప్పటికి ఏమైందంటే వైకాపా మొత్తం ఉత్తరాంధ్ర వైకాపా అనగానే కాపులు అనేటటువంటి ఒక అంశం తెర మీదకి వచ్చింది. అలాగే మీకు మనకి కన్నబాబు గారు వైజాగ్లో ఉన్నారు. ఉంటే కరణం ధర్మశ్రీ గారి కార్యాలయంలోనో లేకపోతే బొత్స సత్యనారాయణ గారి ఇంట్లోనో అక్కడ ఒక నివాసం ఉంటుంది, కార్యాలయం నివాసం కలిసి ఉంటుంది బొత్స సత్యనారాయణ గారు బీచ్ రోడ్లో అక్కడ ఉండటము. ఇట్లా మీకు గుడివాడ అమర్నాథ్ గారు ఇక్కడికి రావడము, వీళ్ళందరూ ఇక్కడ ఒక చోట ఉండేటప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు రాష్ట్ర మంత్రి చేశారు, బొత్స సత్యనారాయణ గారు రాష్ట్ర మంత్రి చేశారు, కురసాల కన్నబాబు గారు రాష్ట్ర మంత్రి చేశారు. వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చునేటప్పటికి మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేటటువంటి ఒక పరిస్థితి, అక్కడే కూర్చుని అక్కడే సమావేశాలు నిర్వహించేటటువంటి ఒక పరిస్థితి అనమాట. అంత కూర్చోగానే ఏదో కుల సంఘ సమావేశం జరుగుతున్నట్లు కనిపిస్తుంది. కానీ వైజాగ్ కేంద్రంగానే కదా ఈ కాపు సంబంధించి అంబటి రాంబాబు గారు ఇవన్నీ అక్కడి నుంచి అవును జరిగింది. వైజాగ్ నుంచి గుంటూరు దాకా రావటం అదంతా జరిగింది. వాస్తవానికి మనం శ్రీకాకుళంకి వెళ్ళేటప్పటికి ఉత్తరాంధ్ర జిల్లాలో శ్రీకాకుళం వెళ్ళేటప్పటికి ధర్మాన సోదరులు వాళ్ళు వెలమ కులస్తులు, బీసీ వెలమ కులస్తులు, వాళ్ళు వైకాపాలు అన్నారు, ప్రసాదరావు గారు, కృష్ణదాస్ గారు. అట్లాగే కాళింగులకు సంబంధించి తమ్మినేని సీతారాం గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు, పేడాడి తిలక్ గారు, వాళ్ళందరూ కూడా వైకాపాలోనే ఉన్నారు, వాళ్ళు కాళింగులు. కాపులకు వచ్చేటప్పటికి శ్రీకాకుళంలో మనకి పాలవలసి విక్రాంత్ గారు, రెడ్డి శాంతి గారు, గొర్రె కిరణ్ కుమార్ గారు, హెచ్ఎర్ల మాజీ శాసనసభ్యులు, గొర్రె శ్రీరామనాయుడు గారి సోదరుడు కుమారుడు, వాళ్ళు కనిపిస్తారు. దిగువకు వచ్చేటప్పుడు విజయనగరం జిల్లాకు వచ్చేటప్పుడు మొత్తం బొత్స సత్యనారాయణ గారి కుటుంబం అంతా మనకు వైకాపాలో చెప్పుకోదగ్గ సంఖ్యలో వాళ్ళు కనిపిస్తారు కాపు సామాజిక వర్గం. ఇతర సామాజిక వర్గాలు కులగట్ల వీరభద్ర స్వామి గారు వైశ్య సామాజిక వర్గం విజయనగరం, రేపు ఆయన కుమార్తెను ఆయన క్రియాశీలక రాజకీయాలకు తీసుకొస్తున్నారు. ఎస్కోట వెళ్ళేటప్పటికి మళ్ళీ కొప్పులవెలమ సామాజిక వర్గం అట్లాగే మనకి కనిపిస్తారు. అలాగే మనం క్రిందకు మనము ఉమ్మడి విశాఖకు వచ్చేటప్పటికి ఎవరికీ తెలియని విషయం ఏంటంటే సంజయ్ గారు, చాలామందికి తెలియని విషయం అంటే మనం ఇప్పుడు ఇది మాట్లాడితే ఏమంటారంటే మీరు ఇప్పుడు వైకాపాకి మీరు వంత పాడుతున్నారు, మీరు వైకాపాకి కొమ్ము కాస్తున్నారు, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. కానీ యాదవులకి వైకాపాలో జరిగినంత లబ్ధి ఉమ్మడి విశాఖ జిల్లాలో వేరే ఏ రాజకీయ పార్టీ యాదవులకు అంత లబ్ధి చేకూర్చలే. యాదవుల్ని విశాఖ మేయర్ చేయటం కానీ గొలగాని హరికుమార్ శ్రీనివాస్ గారిని తర్వాత వచ్చేసి మీకు ఎమ్మెల్సీలు ఇవ్వటం కానీ, కార్పొరేటర్స్ 14 మంది కార్పొరేటర్లు అండి, ఒక్క సామాజిక వర్గం నుంచి 14 మంది కార్పొరేటర్లు,
వాళ్ళు పోటీ పడ్డారు, గెలిచారు, వచ్చారు. యాదవులు ఇంత సంఖ్యలో ఉన్నారంటే మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఇవాళ వెలగపూడి రామకృష్ణబాబు గారు ఆధిపత్యం వహిస్తున్న 4వసారి శాసనసభ్యుడు కానీ కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. రాగాలయ అనేసి మ్యూజిక్ ఆడియో క్యాసెట్ షాప్ అయింది. రాగాలయ రామకృష్ణ అని పిలిచేవాళ్ళు ఆయన. ఓకే. ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ స్థిరపడి ఎందుకు స్థిరపడ్డారు అదొక కథ. గతంలో మనం దాని గురించి చెప్పాం మనం. అక్కడ మరి 70,000 పైచిలకు ఓటర్లు కాపులు ఆ నియోజకవర్గంలో. మరి ఇవాళ పక్క నియోజకవర్గంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు పక్క నియోజకవర్గంలో జనసేన నుంచి వారు శాసనసభ్యుడు కాగలిగారు. కాసేపు పక్కన పెడితే యాదవులకు వైకాపా ఇచ్చినంత ప్రాధాన్యత ఎవరు ఇవ్వాల. సరే కాసేపు దీన్ని పక్కన పెడితే ఇవాళ వైకాపా ఉత్తరాంధ్రాల్లో కాపులకి అనేటటువంటి చర్చ వచ్చిన తర్వాత వాస్తవానికి ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఈ జిల్లాలకి ఏది ఉభయ గోదావరి జిల్లాలు తీసుకున్నా, ఉమ్మడి విశాఖ జిల్లాకు వచ్చినా మీకు విజయసాయిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు ఉమ్మడి విశాఖ జిల్లాకి ఇన్ఛార్జీలుగా ఉండేవారు. మన తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళేటప్పటికి మిథున్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉండేవారు. వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తుండేటటువంటి వాళ్ళు. స్థానికంగా ఉన్నటువంటి సామాజిక వర్గాల వాళ్ళు వాళ్ళు సతమతం అవుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకంటూ ఒక స్థాయి ఉంది, వాళ్ళకంటూ ఒక ప్రతిపత్తి ఉంది, వాళ్ళకంటూ ఒక నేపథ్యం, రాజకీయ నేపథ్యం, బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. బొత్స సత్యనారాయణ గారు అంటే ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్. ముఖ్యమంత్రి ఏదైతే ఆ స్థానం ఉందో దాన్ని వెళ్ళి దానిలో కూర్చోలేక దాన్ని జస్ట్ టచ్ చేసి వచ్చేసినటువంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ బొత్స సత్యనారాయణ గారు అంటే. ఈజ్ నాట్ ఆర్డినరీ మ్యాన్, ఈజ్ నాట్ ఆర్డినరీ లీడర్. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే స్థానిక నియోజకవర్గాలు, స్థానిక సామాజిక వర్గాలు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మావాడు అనుకునేవాడు కనిపిస్తేనే వాడు కనెక్ట్ అవుతారు. వాడు కానివాడు ఎవడు కనపడినా ఏంటంటే వాడికి వీడి బాధ, స్థానికుడి బాధ కొంతే అర్థమవుతుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది, ఒక్కొక్క ప్రాంతంలో ఒక వేదన ఉంటుంది, ఒక్కొక్క ప్రాంతంలో ఒక ఒత్తిడి ఉంటుంది. అది ఆ ప్రాంతం వాడికి దాని గురించి అర్థమవుతుంది. మీకు చిత్తూరు జిల్లా వాడికి మనం కోనసీమ వాడి బాధ చెప్పినా, కోనసీమ వాడి బాధ తీసుకొచ్చి కడప వాడికి చెప్పినా అర్థం కాదనమాట. రెండు రకాల ప్రాంతాలు, 2 రకాల భాషలు, 2 రకాల మాండలికాలు కనిపిస్తాయి మనకు అక్కడ. తెలుగు భాష మాట్లాడుకున్న మాండలికాలు వేరు, యాస వేరు, భాష వేరు, అన్నీ వేరు అనమాట. ఆహారపు అలవాట్లు వేరు, ఆచార వ్యవహారాలు వేరు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా దాటి సంబంధం చేసుకోవడానికి ఆలోచిస్తారు ఇవాళకి. కేవలం వాళ్ళ ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలను దృష్టిలో పెట్టుకొని ఒకప్పుడు గోదావరి అంటే మొత్తం గోదావరి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి అంతా కలిపి గోదావరి ప్రాంతం. అట్లాంటిది ఉమ్మడి తూర్పుగోదావరి వాళ్ళు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సంబంధం కలుపుకోవడానికి కూడా ఆలోచించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీకు అర్థమవుతుంది కదా. అంటే స్థానికత, దేశీయత, జాతీయత అనేవి అంతటి ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. కాబట్టి ఆ స్థానిక సామాజిక వర్గాలు ఏవైతున్నాయో వాటికి ప్రాధాన్యతనిచ్చి వీళ్ళు ఇన్ఛార్జీలు నియమించిన తర్వాత వాళ్ళ యొక్క సామాజిక వర్గాలతో పాటు ఇతర సామాజిక వర్గాల యొక్క బాధల్ని పట్టించుకుని పార్టీని బలోపేతం చేసేటటువంటి దిశగా ఇవాళ అంటే అక్కడ బలోపేతం అవుతుంది. ఉత్తరాంధ్రలో కూటమిని కాదని వైకాపా బలపడడం అనేది సాధారణమైనటువంటి విషయం కాదు. ఇవాళ బలపడుతుంది అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. ఖచ్చితంగా వస్తున్నాయి. కొన్ని సంకేతాలు అయితే పూర్తి స్థాయిలో వెలువడుతున్నాయి. ఎందుకంటే ఉత్తరాంధ్ర అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం అనేది తెలుగుదేశం పార్టీకి కంచుకోటగానే భాషలతో వస్తుంది. 89లో కూడా మీకు ఉత్తరాంధ్రలో చెప్పుకోదగ్గ స్థాయిలో తెలుగుదేశానికి కాంగ్రెస్ ప్రభంజనం రాష్ట్రం అంతా వీచిన 89లో చెప్పుకోదగ్గ సంఖ్యలో మీకు తెలుగుదేశం మీకు తన ప్రభావాన్ని ఉత్తరాంధ్రలో చూపించింది. 2004 మళ్ళీ మీకు 2019 ఈ 2 ఎన్నికల్లోనే మీకు ఉత్తరాంధ్రలో మీకు అప్పుడు కాంగ్రెస్, ఆ తర్వాత వైకాపా తమ ప్రాధాన్యతని సంతరించుకుంది. 2009లో కొంతవరకు అయినా మీకు విశాఖ జిల్లాలో 15 నియోజకవర్గాలకి 4 చోట్ల ప్రజారాజ్యం గెలిచి కొత్త రాజకీయ పార్టీకి స్వాగతం పలుకుతుందని నిరూపించింది 2009లో. అట్లాగా ఇట్స్ ఎ డిఫరెంట్ ప్లేస్ అనమాట ఉత్తరాంధ్ర అనేటప్పటికి. నేను పాలకొండ వరకు వెళ్ళి వచ్చాను. పాలకొండ వరకు నేను పర్యటన చేశాను ఉత్తరాంధ్ర మొత్తం. కాబట్టి అక్కడ స్థానికత, అక్కడ దేశీయత, అక్కడ పరిస్థితులు. చాలామంది శ్రీకాకుళం జిల్లా చాలా వెనుకబడి పోయిన ప్రాంతం అనుకుంటారు, కానీ తూర్పుగోదావరి జిల్లా ఎలా ఉంటుందో శ్రీకాకుళం జిల్లా అలా ఉంటుంది. పాడి పంటలతో చాలా సుభిక్షంగా. ఎందుకంటే మీకు 2 నదులు ప్రవహిస్తాయి. మీకు 2 నదులు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో మీకు అసలు పంట ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి మీరు. శ్రీకాకుళం జిల్లాలో విజయనగరం ఒక్కటే చాలా డ్రై ల్యాండ్ అనమాట. మీకు చాలా వెనకబాటుకు గురైన ప్రాంతం విజయనగరం జిల్లా. మొత్తానికి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రాపగండా అయితే కరెక్ట్ కాదండి. కానే కాదు. అన్ని సామాజిక వర్గాలకి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు. సామాజిక సమతుల్యత పాటించాలి, పాటించకపోతే చాలా కష్టం.
చూద్దాం ఏం జరుగుతుంది. అంటే ఇప్పుడు చూసుకునేసరికి పార్టీలో ముఖ్యులంతా అక్కడే కనిపిస్తున్నారన్న ఒక ఫోకస్. కురసాల కన్నబాబు గారు వచ్చి మీరు అన్నట్టు అమర్నాథ్ కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, అంబటి వీళ్ళంతా అక్కడనే ఏకమైపోయేసరికి ఏదో జరుగుతుంది ఉత్తరాంధ్ర సెంట్రిక్ గా అన్నది బాగా ఫోకస్ అవుతుంది. అంటే అస్త్రం ఎవరు అందించారు? అస్త్రం వీళ్ళందరూ ఏకతాటి మీదకి రావడానికి అస్త్రం ఎవరు అందించారు? పాలకపక్షం అస్త్రం అందించింది. ఓకే, లేకపోతే అసలు ఏమాత్రం 2 సంవత్సరాలుగా సాగు తప్పి కన్నులు ఒట్టబోయినట్టున్నటువంటి పార్టీ ఇవాళ వాళ్ళు యాక్టివ్ అయిపోయి యాక్టివ్ ఇన్ పాలిటిక్స్ ఎందుకు అయ్యారు, ఎప్పుడయ్యారంటే వీళ్ళే అస్త్రం అందించారు అంతే. దానికి మంచి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ తోటి మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు.